ఈ రోజుకి చూసినట్టయితే నారా చంద్రబాబు నాయుడు గారు మీ గుడివాడ పట్టణంలో అన్న క్యాంటీన్ స్టార్ట్ చేయడం ఏ విధంగా చాలా గ్రేట్. అసలు మళ్ళీ గవర్నమెంట్ రావడం అనేది అసలు అసలు మామూలు కాదు. 130 ఎంత 130 పైన సీట్లు కూటమి కలుపుకొని 151 పైన 168 సీట్లు దాదాపు దగ్గర అంటే రాష్ట్ర ప్రజలు 5 సంవత్సరాల్లో ఎలా ఇసుక్కుపోయారు సీట్లు బట్టే అర్థమవుతుంది. ఇప్పుడు మీరు నేను చెప్పింది కాదు, సీట్లు బట్టే అర్థమవుతుందిగా. అన్ని సీట్ల నా ఓటు ఏమైంది, నా ఓటు అయింది, అవ్వా తాతలు ఎవరు, నా ఓళ్ళు ఎవరు జగన్మోహన్ రెడ్డి అవ్వా తాత ఇక ఆయనకే తెలియాలి. ఇక నేను చెప్పేది కాదు. పరిపాలన బాగలేదంటారా? లేదుగా. మరి ఈ అన్న క్యాంటీన్లు మరి ఈ పార్కు మొన్నటి వరకు మీరు ఎప్పుడైనా వచ్చారా? అంతకుముందు ఇదేనా ఫస్ట్ టైం రావటం? ఇదే ఫస్ట్ టైం మీరు రావటం. ఈ పార్క్ ఎలా ఉందో తెలుసా మీకు? ఒకప్పుడు ఎలా ఉందో, తర్వాత గవర్నమెంట్ మారిపోయినాక అన్ని చెట్లు పొట్టలో పాము పొట్టలో ఇప్పుడు ఎలా ఉంది? 2 మంత్సే మొత్తం అంతే. ఎవరెవరికి ఉపయోగపడంటారు? పేదవాళ్ళకి, టాపీ మేసులు కానీ, రిక్షా కూలీలకు కానీ, ఇక వేరే పనులు చేసుకునే వాళ్ళకి కానీ, కాంట్రాక్టర్ వాళ్ళకి ఏమైనా ఎవరన్నా వాళ్ళకి బాగా ఉపయోగపడుద్ది. బయట ఎంత ఉంది, బయట రేట్లు ఎలా ఉన్నాయి? బయట ఎవరి బిజినెస్ వాళ్ళది కాబట్టి ఉంటుంది, మినిమం ఉంటుంది. ఇక్కడైతే మామూలుగా ఒక 5 రూపాయలు ఉంటుంది సామాన్యుడు. ఏంటంటే టాపీ మేసులు కానీ, రిక్షా కూలీలు కానీ, రిక్షాలు దొక్కునే వాళ్ళు కానీ, లేకపోతే ఇంకేమన్నా వేరే వాళ్ళు చిన్న వాళ్ళు పనులు వాళ్ళ దాంట్లో ఉండే వాళ్ళకి ఇది చాలా బెటర్. చంద్రబాబు నాయుడు పరిపాలన ఎలా ఉంటుంది? మామూలుగా ఉండదు, అసలు మామూలుగా ఉండదు. అబ్బో, అసలు అమరావతి అనేది వరల్డ్లోనే నెంబర్ 1 అవుద్ది. మరి ఇక్కడేమో పక్కనేమో జగన్మోహన్ రెడ్డి ఏమో రాష్ట్రం యొక్క బాగలేదు, చండాలంగా ఉంది పాప అని చెప్పి మాట్లాడుతుంది. టైం ఇవ్వండి, 2 మంత్సే అయింది. టైం ఇవ్వండి. 2 మంత్స్లో ఇన్ని డెవలప్మెంట్ అయినాయి అంటే, ఇప్పుడు మాది గుడివాడ, కాలువలు తీపిచ్చారు, రోడ్ల మీద చెత్త చెదరం ఎత్తిస్తున్నారు. మరి ఇంకా టైం కావాలి కదా. 4000 అంతకుముందు గవర్నమెంట్ 3000 ఇచ్చేది, ఇప్పుడు ఇంకో 1000 పెంచారు, 4000. అలాగే డెవలప్మెంట్ అవ్వటానికి కొంచెం టైం ఇస్తే అప్పుడు అర్థం అవుద్ది. అంటే ఇప్పుడు రాష్ట్రం యొక్క పరిపాలన బాగానే ఉంటుంది, సూపర్గా ఉంటుంది, అసలు తిరిగిలేదు అందులో. నేను హైదరాబాద్లో ఉన్న బిహెచ్ఎల్లో జాబ్ చేశా, నేను అక్కడ చూసా. మామూలు ఐటీ సిటీ తిరిగాను, అన్ని చాలా తిరిగాను నేను. అక్కడ చూసా డెవలప్మెంట్. 5 సంవత్సరాలు ఎలా ఉంది పరిస్థితి? లేదు ఏమి. మన ఆంధ్ర వాళ్ళ గురించి హైదరాబాద్లో ఆంధ్ర వాళ్ళ కోసమా? ఇది బాబు గారు రావడం చాలా అసలు మన స్టేట్కి ఒక గొప్ప వరం. ఇప్పుడు బాబు గారు రావడం అనేది అసలు మన స్టేట్కి పెద్ద వరం. లేకపోతే అసలు ఎక్కడికో వెళ్ళిపోయేవాళ్ళం. థ్యాంక్ యూ.